హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము అరుణాచలం వెళ్ళినప్పుడు ద బెస్ట్ హోటల్లో స్టే చేసామండి. ఎందుకంటే తమిళనాడులో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ లో ఉండే హోటల్స్ లో స్టే చేయడం, దట్టు మనం ఓన్ వెహికల్స్ లో వెళ్తే ఆ వెహికల్ కి పార్కింగ్ ఏరియా ఉందా లేదా, పార్కింగ్ స్లాట్ ఉందా లేదా అని చూసుకుని స్టే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి వీడియో నేను మీకు ఇవాళ చెప్తాను. మనలో ఎవరన్నా అరుణాచలం వెళ్తున్నట్లయితే ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏం చూస్తాం, మన ఫ్యామిలీ స్టే చేయడానికి మంచి హోటల్ ఒకటి చూస్తాం. రూమ్స్ నీట్ గా ఉండాలి. ఎందుకంటే మనం వేరే స్టేట్ కి వెళ్తున్నప్పుడు మెయిన్ ప్రయారిటీస్ ఇవి చూస్తాం కదా, ఫుడ్ బాగుండాలి అని చూస్తాం కదా. అన్ని ఫెసిలిటీస్ కలిసి ఉన్న హోటల్ ఒకటి నేను మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి హోటల్ ఆలయం అంటారండి, లేదా తమిళనాడులో ఎక్కువ యాత్రి నివాస్ హోటల్ అంటారు. ఈ యాత్రి నివాస్ హోటల్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఇది దేవస్థానం రూమ్స్ అవితే కాదు, ఇవి వచ్చేసి జయలలిత గారు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీలో ఎవరన్నా వెళ్తే గనక ఈసారి ఈ హోటల్లో స్టే చేయండి. మేము ఈ హోటల్లో రూమ్స్ వచ్చేసి ఆఫ్లైన్ లో వచ్చి తీసుకున్నామండి. ఎవరైనా సరే ముందు వస్తుంటే గనక మీరు బిఫోర్ 1 month కానీ 2 months ముందు కానీ మనం ఈ రూమ్స్ బుక్ చేసుకున్నామంటే ఆన్లైన్ లో ఇంకా చాలా తక్కువ రేట్ లోనే వస్తాయండి. మనకి 1 day బిఫోర్ 2 days బిఫోర్ మనం ఆన్లైన్ లో చెక్ చేస్తే గనక ప్రైజెస్ చాలా హై ఉంటాయి. మాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1540 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనమాట. మేము ఏ రూమ్ తీసుకున్నామంటే 3 bed రూమ్ తీసుకున్నాము. అంటే 3 beds ఉంటాయి అనమాట. ఈ 3 bed రూమ్ కి వచ్చేసి వాళ్ళు మనకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, అడల్ట్స్ కి మనం రిసెప్షన్ లో మనకి రూమ్ అలాట్మెంట్ చేసినప్పుడే మనకి ఒక స్లిప్ లో 3 members కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ స్లిప్స్ కూడా ఒక 3 ఇస్తారు. ఆ 3 తీసుకుని మనం నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 to 9:30 కి బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. ఇక్కడే రెస్టారెంట్ ఉంటది రిసెప్షన్ ఆపోజిట్ సైడ్ లో. ఈ రెస్టారెంట్ కి మనం వెళ్తే మనకి ఆ స్లిప్స్ ఇచ్చేస్తే మనకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఫ్రీగా పెడతారు వాళ్ళు. పిల్లలకి ఏమైందంటే మా పిల్లలకి ఒకరికి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ కలర్ బ్లాక్ వచ్చేసి రూమ్స్ ఉంటాయి. రిసెప్షన్ కూడా ఈ ఫ్లోర్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది. దాని ఆపోజిట్ బిల్డింగ్ వచ్చేసి రెస్టారెంట్. ఇక్కడ లంచ్, డిన్నర్, జ్యూసెస్ అలాగే ఐస్ క్రీమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మనం బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ టైమ్ లో ఉంటే లంచ్ కూడా మనం ఇక్కడే తినేసేయచ్చు. అంటే మనం లోపల టౌన్ లోకి వెళ్ళి మనకి ఏ హోటల్ ఎక్కడుందని వెతుక్కుని తినేంత నెసరీ అయితే ఉండదు. రూమ్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే 5 star రేటింగ్ ఇవ్వచ్చు, అంత బాగా నచ్చినాయి మాకు. ఈ బ్లాక్స్ కూడా ఒక 3 blocks ఉంటాయి. అంటే 3 buildings ఉంటాయి. ఒక బిల్డింగ్ నుండి ఇంకో బిల్డింగ్ కి ఇంటర్నల్ కనెక్షన్ కూడా ఉంటది. అంటే డైరెక్ట్ మనం ఒక బిల్డింగ్ లో నుండి ఒక బిల్డింగ్ కి యాక్సెస్ అన్నమాట. లేదా ప్రతి ఫ్లోర్ లో ఇలా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి నడవలేని వాళ్ళకి. అంటే మనకి పర్ సపోజ్ థర్డ్ ఫ్లోర్ లో మనకి రూమ్ అలాట్ అయితే మనం లగేజ్ తో నడవాలంటే కష్టం కదా. పెద్దవాళ్ళతో వెళ్తే ఇంకా మనకి ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తది. ఈ రూమ్స్ లో మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. మాకు వచ్చేసి 3rd block లో 2nd floor రూమ్ అలాట్ అయింది. మేము మా లగేజ్ కూడా ఇలా లిఫ్ట్ లోనే తీసుకువెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి మా రూమ్ టూర్ చూపిస్తాను. రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్స్ ఎలా ఉన్నాయి, మాకు ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేశారనేది మీకు కూడా మేము నాన్ ఏసీ 3 bed రూమ్ తీసుకున్నాం. అంటే 3 beds ఉన్నాయి అన్నమాట ఒక్క రూమ్ లోనే. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఉంటే 6 beds ఉన్న రూమ్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి. అది కాకుండా మేము 1 night స్టే ఇక్కడ. అందుకని చెప్పి మాకు 3 bed ఉన్న రూమ్ అయితే సరిపోతుందని మేము 3 bed రూమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి నాన్ ఏసీ రూమ్ అనమాట. మాకు నాన్ ఏసీ రూమ్ పర్ నైట్ మనకి 1540 రూపీస్ పడింది. మాకు కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది, దాన్ని ఎక్స్క్లూజ్ చేయండి. రూమ్ అయితే ఇలా ఉంది. బెడ్స్ కూడా ఒక 2 పడుకోవచ్చండి. అంటే మా పిల్లలు 2 ఒక బెడ్ మీద పడుకున్నా. మేము ఈ 3 బెడ్లని జాయిన్ చేసాము కాబట్టి మా అందరికి సరిపోయింది. ఇలా ప్రతి బెడ్ కి ఒక వాటర్ బాటిల్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు. రూమ్ కూడా చాలా పెద్దది. అంటే మీకు వీడియోలో ఇలా ఉన్నా కూడా రియల్ గా కూడా చాలా పెద్ద రూమ్, నీట్ గా ఉంది, వెల్ మెయింటైన్డ్ అని కూడా చెప్పొచ్చు. రూమ్ లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనం డైరెక్ట్ గా రిసెప్షన్ గానీ, బ్రేక్ఫాస్ట్ ఏరియా అంటే రెస్టారెంట్ కి గానీ మనం కాల్ చేసి ఫుడ్ కోసం మనం కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా. అలాగే ఒక పెద్ద కబోర్డ్ అయితే కూడా ఉందండి ఈ రూమ్ లో. ఈ కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, అలాగే పెద్దవి కూడా. మా లగేజ్ అంతా ఈ కబోర్డ్స్ లో పెట్టేసేసాం మేము.
ఇవి కాకుండా మనం అరుణాచలంలో ఏ రూమ్స్ లో మనం స్టే చేసినా రూమ్స్ అయితే ఇంత పెద్దగా అయితే ఉండవండి ఫర్ షూర్. ఈ రూమ్స్ తో పాటు ఇండివిడ్యువల్ గా 2 బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా, ఇటు సైడ్ వచ్చి ఇండియన్ టాయిలెట్ మనకి బాతింగ్ కూడా బాత్ ఏరియా లా ఇచ్చారు ఈ బాత్రూమ్ లో. అలాగే ఇటు సైడ్ ఇంకో బాత్రూమ్ కూడా ఉంది. ఇటు సైడ్ వచ్చి ఓన్లీ ఫర్ బాతింగ్ అన్నమాట. గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఈ రూమ్ లో స్టే చేసినప్పుడు ఇలా కాంప్లిమెంటరీ కింద వీళ్ళు మనకి ఇలా టాయిలెటరీ కిట్ కూడా ఒకటి ఇచ్చారనమాట. మేము 3 బెడ్ ఉన్న రూమ్ తీసుకున్నాం కాబట్టి 3 బ్రష్లు ఇచ్చారు, అలాగే 3 సోప్స్ ఇచ్చారు, ఒక పేస్ట్, షాంపూ ప్యాకెట్స్ ఒక 2 ఇచ్చారు, అలాగే ఒక డియోడ్రెంట్ ప్యాకెట్, ఇంకా కోంబ్ ఒకటి, పేస్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటదంటే మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈశాన్య లింగం వస్తుంది కదా, ఈశాన్య లింగంకి పక్కనే ఈ రూమ్స్ ఉన్నాయి. మనకి టెంపుల్ కి, మెయిన్ టెంపుల్ కి ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ అలా ఉంటది. ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ కూడా మనకి చాలా ఉంటాయండి. మన ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వచ్చినా గానీ మన వెహికల్ ఇక్కడే పార్క్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మనం ఒక ఆటో తీసుకుని మనం హోటల్ కి వెళ్ళిపోవచ్చు. మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత టెంపుల్ కూడా దర్శనంకి వెళ్ళొచ్చేసరికి 10:30 అలా అయింది. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30 to 9:30 వరకు ఉంటది. కానీ మాకు 10:30 అయినా బ్రేక్ఫాస్ట్ ఉందన్నారు. అందుకనే ఇంకా మేమే లాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ లో కూడా ఎలాంటి ఫుడ్ ఉంది, మేమైతే అసలు ఫుడ్ కే అసలు ఇబ్బందే పడలేదండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే మేము టెంపుల్ కి వెళ్ళొచ్చేసరికి అక్కడ పులిహార ప్రసాదాలు తినేసరికి ఫుల్ అయిపోయింది. మేమెవరూ తినలేదు, జస్ట్ కొంచెం అలా టేస్ట్ చేసి వదిలేసాము. నాన్న ఏదో కొంచెం తిన్నారంతే. ఫుడ్ ఎలా ఉందంటే కొంచెం టైమింగ్స్ లో వచ్చి తింటే బాగుంటది. మీరు ఆన్ టైం ఉన్నారంటే వేడివేడిగా సర్వ్ చేస్తారు. మేము వచ్చేసరికి మేమే లాస్ట్ కాబట్టి అంతా చల్లగా అయిపోయింది. కానీ టేస్ట్ అయితే బానే ఉందండి. మీరైతే ఫుడ్ కోసం అయితే ఈ హోటల్లో స్టే చేస్తే ఫుడ్ కోసం అయితే అస్సలు ఇబ్బంది పడరు. ఇక్కడ ఇంకా లంచ్ ఉంటది. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చిందే కాకుండా మనం ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేయొచ్చు. అంటే లైక్ దోశ అలాంటివి కూడా ఉంటాయి, ఫ్రైడ్ రైస్. మనకి ఆఫ్టర్నూన్ వస్తే జ్యూసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే అవన్నీ చార్జబుల్ అన్నమాట. ఈ హోటల్ చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock వరకు ఉంటది. మేమైతే నైట్ వచ్చి తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే మేము 12 లోపు చెక్అవుట్ చేయాలని చెప్పారు మాకు. నైట్ టైము డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పిల్లలు ఇలా కొంతసేపు బయటకు వచ్చాము. పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడే రెస్టారెంట్ ఏరియా ఉంది కదా, అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయా లేదా అని చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడే మేము ఐస్ క్రీమ్స్ అవి తీసుకుని, ఈ హోటల్లోనే ఏంటంటే చిన్న పార్క్ లాగా ఉంది. ఈ పార్క్ లో ఇలా లైట్స్ అవి పెట్టి ఫౌంటైన్స్ లాగా ఉంది. చాలా మంది రూమ్స్ లో ఉన్న వాళ్ళు కూడా నైట్ టైం ఇలా బయటకు వచ్చి చాలా సేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ హోటల్ ఆపోజిట్ సైడ్ లోనే అరుణగిరి కొండ కనిపిస్తూ ఉంటది. మనకి ఈ హోటల్ కి లెఫ్ట్ సైడ్ లో ఈశాన్య లింగం ఉంటది. మనం ఇలా హోటల్ నుండి బయటకు వస్తే చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటది. మేము గిరి ప్రదక్షిణ కూడా ఆటోలో చేసామండి. ఎందుకంటే మా అమ్మగారు నడవలేరు ఎక్కువ దూరం, అందుకని చెప్పి మేము గిరి ప్రదక్షిణ ఆటోలో చేసాము. మేము ఆటో కూడా ఇక్కడి నుంచే డైరెక్ట్ మాట్లాడుకున్నాము. రాజగోపురం దగ్గర నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మీరైతే ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.